హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇలా క్రిస్పీగా పొటాటో చిప్స్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. కదండి, ఇవి కొత్త బంగాళదుంప. మీకు పాత బంగాళదుంపతో చిప్స్ ఇంత క్రిస్పీగా రావు. కాబట్టి ఈ కొత్త బంగాళదుంపని ఇలా కడుక్కొని మనం ఒక గుడ్డ పెట్టి బాగా తుడుచుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే 3 బంగాళదుంపలు తీసుకుంటున్నాను. ఇలా గుడ్డ పెట్టి తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. చేసుకొని ఇలాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిప్స్ కట్టర్తోని నేను ఒక పొటాటోని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పొటాటోలో ఉన్న వాటర్ అంతా పోయి చిప్స్ బాగా వేగేలా చూసుకోండి. ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టి ఉంచండి, ఎందుకంటే పొటాటోకున్న వాటర్ అంతా పోవాలి. చూస్తున్నారు కదండి, చిప్స్ అన్నీ ఇలా ఒకదానికొకటి అంటికిపోతున్నాయి. మీరు ఇలా విడదీసుకోండి, లాస్ట్కి వచ్చేసరికి బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదండి, మరీ బ్రౌనిష్ వచ్చే వరకు ఉండకండి, లైట్ బ్రౌనిష్ వచ్చాక తీసేయండి. ఇలా కూడా స్టార్టింగ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. సో నేను మీకు 2 రకాలుగానే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం విడివిడిగా వేసుకోవచ్చు, ఎక్కడ అంటుకోకుండా ఫ్రై అవుతాయండి. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉండండి, అలా కలుపుతూనే ఉండండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్ మీద చేస్తున్నాం కదండి, మాడిపోతే చిప్స్ అస్సలు బాగోదు. చూస్తున్నారు కదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. వచ్చింది అనేటప్పుడు తీసేయండి. చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకుంటే. చూస్తున్నారు కదండి, నేను మళ్ళీ ఓ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇలా ఓ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి. నాకైతే చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.